వెల్కమ్ టు నెవర్ ఎండింగ్ క్రియేషన్స్. మనకి గ్రూప్ 2కి సంబంధించినటువంటి మెయిన్స్ మనకు వాయిదా వేయడం జరిగింది. ఆ వాయిదా ఎగ్జామ్ జూలై 15-16లో కూడా మనకు ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించి మనకి 3 పేపర్లలో అతి కష్టమైనటువంటి పేపర్ మనం ఎకానమీగా భావిస్తూ ఉన్నాం. మనకు అందులో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ రెండు ఇవ్వటం జరిగింది కాబట్టి మనం అందులోనే ఎక్కువగా స్కోర్ చేయవలసినటువంటి అవసరం కూడా మనకి అందులో ఉంది. కాబట్టి మనం ఈ యొక్క ఎకానమీ మీద కొద్దిగా దృష్టి పెడుతూ ఇందులో ఇచ్చినటువంటి ప్లానింగ్స్, అసలు ఆ 5 years ప్లానింగ్స్ గురించి ఇవ్వటం జరిగింది. కాబట్టి స్టేట్స్ ప్లానింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ముందుగా అసలు ప్రణాళికలు ఏ విధంగా వచ్చినటువంటి వర్షగా మీకు ఈ యొక్క ప్లానింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి అంశానికి కూడా ఇచ్చేటువంటి సందర్భంలో ముందుగా మనం ఈ యొక్క ప్లానింగ్ గురించి ఏ విధంగా ముందుకు పోయారో చూద్దాం. అసలు స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఒక ప్రణాళికలు అవసరమైనటువంటి భావించినటువంటి ఈ దేశంలో కొంతమంది వ్యక్తులు ఆ విధంగా ఏ విధంగా రూపొందించాయి, ఏ విధంగా అభివృద్ధి చెందాం, అసలు ఏ విధంగా ఉంది అని చూసి తర్వాత వచ్చినటువంటి వివరాలు కూడా మనం చూద్దాం. ముందుగా మనకు బిట్స్ రూపంలో మీకు ఒక బిట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది, బిట్స్ ద్వారా. కాబట్టి చూడండి, మనకి మొదటి బిట్, నిరంతర ప్రణాళిక రోలింగ్ ప్లాన్ ప్రవేశపెట్టినప్పుడు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఎవరు? అంటే నిరంతర ప్రణాళికలు మనకు ప్రవేశపెట్టినప్పుడు ప్రణాళిక సంఘానికి ఉపాధ్యక్షులు ఉన్నారు. ఈ విధంగా అడగవచ్చు మనకు బిట్స్ చాలా లోతుగా. అంటే మనకి కొన్ని మామూలు ప్రణాళికలు ఉన్నవి, నిరంతర ప్రణాళికలు కూడా ఉన్నవి. అవి రోలింగ్ ప్లాన్స్ అంటారు. అవి ప్రవేశపెట్టినప్పుడు ప్రణాళిక సంఘానికి అధ్యక్షులు కాదు, చూడండి ఒకసారి, ఉపాధ్యక్షులుగా ఎవరు వహించారు అంటే లాగ్డా వాలా. ఓకే, మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నిరంతర ప్రణాళిక రోలింగ్ ప్లానింగ్ ప్రవేశపెట్టినప్పుడు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు లాగ్డా వాలా. తరువాత రెండవ ప్రణాళిక కాలంలో మహాలనోబిస్ ఎన్ని రంగాలు వృద్ధి నమూనా పాటించారు? అంటే మనం రెండవ ప్రణాళికకు పేరేం చెప్తాము? మహాలనోబిస్ అని చెప్తాము. అయితే అది ఎన్ని రంగాల వృద్ధి నమూనాను పాటించారు అంటే 3 రంగాల నమూనాకు వృద్ధిని పాటించారా, 2 రంగాల నమూనాకు పాటించారంటే 4 రంగాల నమూనాకు పాటించడం జరిగింది. తరువాత ప్రణాళిక రచన పై స్థాయి నుండి క్రింది స్థాయికి కదలడాన్ని ఏమంటారు? అంటే ప్రణాళిక రచన పై స్థాయి నుండి క్రింది స్థాయికి అంటే ఒకదాన్ని మారడానికి కదలడాన్ని ఏమి అంటారంటే, ఏ ప్రణాళిక అంటారంటే కేంద్రీకృత ప్రణాళికగా చెప్పడం జరుగుతుంది. తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు హిందూ వృద్ధి రేటుగా అభివర్ణించింది ఎవరు? ఒకసారి చూడండి, భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును అసలు హిందూ వృద్ధి రేటుగా అని భావించారంట. ఎవరు భావించారంటే రాజ్ కృష్ణ. ఓకే, భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును హిందూ వృద్ధి రేటుగా అభివర్ణించింది ఎవరు అంటే రాజ్ కృష్ణ. తర్వాత గనుల త్రవ్వకంలో ఇందులో ఉంటుంది. అంటే గనుల త్రవ్వకం మనకి రంగాలు ఉన్నాయి, ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం. ఆ విధంగా ఆ రంగాల్లో గనుల త్రవ్వకం అనేది ఏ రంగానికి వస్తుంది అంటే ప్రాథమిక రంగంలోకి వస్తుంది. మూడవ ప్రణాళిక కాలంలో ప్రభుత్వ రంగం నుంచి స్థాపించబడిన ఉక్కు కర్మాగారం ఏది? అంటే మూడవ ప్రణాళికలో మన దేశంలో కొంతమంది బ్రిటిష్ వారి సహకారంతో కొన్ని ఉక్కు కర్మాగారాలను స్థాపించడం జరిగింది. అయితే మూడవ ప్రణాళిక కాలంలో ఉక్కు కర్మాగారాన్ని బొకారో ఉక్కు కర్మాగారాన్ని మూడవ ప్రణాళికలో స్థాపించడం జరిగింది. 12వ ప్రణాళికలో వ్యవసాయ వృద్ధి రేటు లక్ష్యం ఎంత? అడుగుతాడు, 12వ ప్రణాళిక ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అడగచ్చు. లేక 12వ ప్రణాళికలో వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏ రంగానికండి? వ్యవసాయ రంగానికి సంబంధించిన వృద్ధి రేటు 4% ఇవ్వడం జరిగింది. తర్వాత సూచనాత్మక ప్రణాళికను మొదటిసారిగా అమలు చేసిన దేశం అంటే కొన్ని ప్రణాళికలు ఉన్నాయి, అందులో సూచనాత్మక ప్రణాళికలను మొదటిసారిగా ఫ్రాన్స్ దేశము అమలు చేయడం జరిగింది. పంచవర్ష ప్రణాళిక అనేది అంటే పంచవర్ష ప్రణాళిక అనేది స్వల్పకాలానికి సంబంధించిందా, దీర్ఘకాలానికి సంబంధించిందా, లేదా మధ్యకాలానికి సంబంధించింది అంటే మధ్యకాలానికి సంబంధించింది. నీతి ఆయోగ
ఇప్పుడు నీతి ఆయోగ్ రావడం జరిగింది. ఈ ప్రణాళికలను రద్దు చేసి అందులో నీతి ఆయోగ్ మొదటి వైస్ చైర్మన్ ఉపాధ్యక్షుడు ఎవరు? వైస్ చైర్మన్ మొదటి అరవింద్ పనగారియా. తర్వాత విద్యా ప్రణాళిక అని దేనిని పిలుస్తారు? విద్యా ప్రణాళికను 11వ ప్రణాళికగా పిలవడం జరుగుతుంది. చూడండి అది ఎట్లా అడుగుతుందంటే 11వ ప్రణాళికను ఏమని పిలుస్తారు, లేకపోతే విద్యా ప్రణాళికను దేన్ని పిలుస్తారని అడగచ్చు. 11వ. తర్వాత ఐసిఓఆర్ అనగా ఇన్క్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. మనకి ఇన్ఫర్మేషన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఐసిఓఆర్ అనగా ఇన్క్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. ఏ ప్రణాళికా కాలంలో స్థిరత్వంతో కూడిన వృద్ధి, గ్రోత్ విత్ స్టెబిలిటీ మరియు స్వయం స్వావలంబన సెల్ఫ్ రిలయన్స్ దిశగా లక్ష్యము చేసుకున్నది అంటే 4వ. తర్వాత ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే గ్రంథాన్ని రచించిన వారెవరు? ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథాన్ని విశ్వేశ్వరయ్య అనేటువంటి మనకు రచించడం జరిగింది. ప్రణాళిక విరామం ఉన్న కాలం అంటే ప్రణాళికల విరామం వచ్చింది, అది ఏ కాలం అంటే 66, 69. భారత ప్రణాళిక సంఘ స్థానంలో నూతనంగా జనవరి 1, 2015 ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ తొలి సీఈఓగా ఎవరు నియమించారు అంటే పనగారియా. ఇటీవల ప్రణాళిక సంఘ స్థానంలో నూతనంగా ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ ఎవరు చైర్పర్సన్గా ఉన్నారు అంటే ప్రధానమంత్రి. ఎన్ఐటిఏకి సంబంధించిన సరికానిది. దీనిని జనవరి 1, 2014 ఏర్పాటు చేశారు. నీతి ఆయోగ్లో ఎన్ఐటిఐ అనగా నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నీతి ఆయోగ్ దేని ద్వారా ఏర్పడింది? కేబినెట్ తీర్మానం ద్వారా. నీతి ఆయోగ్లో ఎంతమంది పూర్తి కాలపు సభ్యులు ఉంటారు అంటే 5 ఉంటారు. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఏది అంటే అమెరికా. ప్రణాళికలు రాజ్యాంగంలో ఏ జాబితాలో కలవు? ఉమ్మడి జాబితా. చూడండి ప్రణాళికలు రాజ్యాంగంలో ఏ జాబితాలో ఉంటాయంటే ఉమ్మడి జాబితా. ఈ క్రింది వాటిలో సరిగా జతపరచినది ఏది? మనకి కొన్ని ఇచ్చాడు, అందులో జతపరచినది చూడండి. 3వ ప్రణాళిక 1966-71. కొరత నిర్వచనం ఎవరికి సంబంధించింది? కొరత నిర్వచనం ఎవరు ఇచ్చారు అంటే రాబిన్స్. తర్వాత క్రింది వానిలో ప్రణాళిక లక్షణాలను సంబంధించి తప్పుగా జత చేయడమైంది 4వ ప్రణాళిక పేదరిక నిర్మూలన. తర్వాత మొదటి ప్రణాళిక ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే ఆహార ధాన్యాల స్వయం సమృద్ధి మరియు యుద్ధ దేశ విభజన వల్ల ఇచ్చిన ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడం. ఆహార ధాన్యాలకు సంబంధించి ఇండియా అమెరికా మధ్య ఒప్పందాన్ని ఏమంటారు ఒకసారి చూడండి. ఆహార ధాన్యాలకు సంబంధించి ఇండియా మరియు అమెరికా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు. ఆ ఒప్పందాన్ని ఏమంటారంటే PL480. ఏ జత సరైనది కాదు. అక్కడ ఫస్ట్ ప్రణాళిక ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని ఇవ్వడం జరిగింది, అందులో తప్పుగా ఇచ్చింది 2వ ప్రణాళిక 1956 నుండి 60. ఏ ప్రణాళిక కాలంలో స్థిరత్వంతో కూడిన వృద్ధి మరియు ఆర్థిక స్వావలంబన దిశగా లక్ష్యం నిర్ణయించింది అంటే 4వ ప్రణాళిక. 4వ ప్రణాళిక కాలంలో ప్రారంభించిన పథకాలు గ్రామీణ పనుల కార్యక్రమం, ఉపాంత రైతులు మరియు వ్యవసాయ కూలీల పథకం, కరువు ప్రాంతాల అభివృద్ధి పథకం. ఇందులో గ్రామీణ పనుల కార్యక్రమము మరియు 4 కూడా మనకు కరెక్టే. తర్వాత పరిశ్రమలు లైసెన్స్ పొందే విధానాన్ని ప్రథమగా ఏ చట్టం ద్వారా రూపొందించారు? ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1951. తర్వాత NAFED అంటే ఏంటంటే అంతర్రాష్ట్రీయంగా వ్యవసాయ ఉత్పత్తులను చేసే మార్కెట్ సంస్థ.
ఈ క్రింది వాటిలో తప్పుగా ఉన్న జాతీయం చూడండి. అంటే మనకి ఇందాక చెప్పినట్టు కొన్ని ఉక్కు కర్మాగారాలను స్థాపించడం జరిగింది. అందులో మనకు ఏ దేశము ఏ ఉక్కు కర్మాగారం స్థాపించిందో అక్కడ తప్పుగా ఇచ్చాడు. అందులో బొకారో, జపాన్. తర్వాత ఈ క్రింది వాటిని వరుస క్రమంలో గుర్తించిందని ఇచ్చాడు. అందులో మనకి వరుసగా ఉన్నట్లు వాటిని మనం గుర్తించాలి. ఈ క్రింది వాటిలో జతపరచని ఇచ్చాడు. అసలు ఆ హరిత విప్లవం ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? ఏఆర్డిసి, ఎఫ్సిఏ, డిఏపిలో చూసుకున్నట్లయితే అక్కడ ఇచ్చింది మనకు డి ఆప్షన్ చూడండి. మనం మూడో ఆప్షన్ చూడండి. 1D, 2C, 3B, 4Aగా ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ క్రింది వాటిలో తప్పుగా ఉన్నది ఏంటి అంటే మొదటి ప్రణాళిక దేశీయ వనరులు 54%. ఈ క్రింది వాటిలో సరైన ప్రవచనం ఏంటంటే ఎస్ఏఎఫ్ఈడి ఎప్పుడు 1974 రైట్, సిడిపి 1952 రైట్, ఎంపీఎల్ఏ 1973 రైట్. ఆ మూడు కూడా మనకు సరైనవి. భారతదేశంలో ప్రణాళికలకు సంబంధించి సరైనది ఏది అంటే ప్రణాళిక సంఘం 1952లో ఏర్పాటు చేయడం కరెక్టే. జాతీయ అభివృద్ధి మండలి 1952లో ఏర్పాటు చేయడం కరెక్టే. ప్రణాళిక సంఘం మొదటి అధ్యక్షుడు నెహ్రూ కూడా కరెక్టే. ఈ క్రింది వాటిలో సరైన ప్రవచనం ఏంటి అంటే మూడవ ప్రణాళిక పూర్తిగా విఫలమైన ప్రణాళిక. మూడవ ప్రణాళిక పూర్తిగా విఫలం అయిపోయింది ఆ ప్రణాళిక. ఈ క్రింది వాటిని జాతపరిచయమని ఇచ్చారు. మూడవ ప్రణాళిక ఎవరు ఉన్నారు? రెండవ ప్రణాళిక, మొదటి ప్రణాళిక, నాలుగో ప్రణాళిక చూసుకున్నట్లయితే మనకు డిసిబిఏగా ఏబిగా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మొదటి ప్రణాళిక కాలంలో ఈ క్రింది వాటిని ఏర్పాటు చేశారు అంటే సేంద్రియ కర్మాగారం చేయడం జరిగింది, చిత్తరంజన్ లోకోమేటిక్ ఫ్యాక్టరీ, భారతీయ టెలిఫోన్ పరిశ్రమ పైవన్నీ కూడా చేయడం జరిగింది. తర్వాత మొదటి ప్రణాళిక కాలంలో దేశీయ వనరులు ఎంత? మొదటి ప్రణాళిక కాలంలో మన దేశీయ వనరులు ఎంత? 73%. ఈ క్రింది వాటిలో అంచనా వాస్తవ వ్యయాలు జతపరచండి. చూసుకున్నట్లయితే మనకు నాలుగో ప్రణాళిక, మూడో ప్రణాళిక, రెండో ప్రణాళిక, ఒకటో ప్రణాళిక చూసుకున్నట్లయితే డిసిబిఏగా ఇవ్వడం జరిగింది. ఈ క్రింది ప్రణాళికలు వృద్ధి రేటు జత చేయండి. చూడండి అసలు ఏ ప్రణాళిక ఎంత వృద్ధి రేటు పెట్టుకున్నారో అలా ఎంత సాధించారో అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అది కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటే మీకు అందుకే బిట్స్ రూపంలో ఇస్తే అర్థమవుతుందని ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మొదటి ప్రణాళిక చూసుకున్నట్లయితే మనకు ఆ విధంగా కూడా డిసిబిఏ కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్రింది జత సరికానిది ఏంటి అంటే రెండవ ప్రణాళిక తలసరి ఆదాయం వృద్ధి రేటు 1.7. అది కొద్దిగా తప్పు ఇవ్వడం జరిగింది. అది మనం చూసుకోవాలి ఏది కరెక్ట్, ఏది తప్పు, ఏది రేటు అనేది కూడా మనం బాగా చదువుకున్నట్లయితే మనకి కన్ఫ్యూజ్ లేకుండా ఎకానమీలో మార్కులు సాధించే అవసరం ఉంటుంది మనకి. ఈ క్రింది ప్రణాళిక ప్రైవేట్ ప్రభుత్వ పెట్టుబడులకు జతపరచండి. అక్కడ కూడా మనకి ఈ విధంగా జరగడం జరిగింది. ఇవి కూడా మ్యాచింగ్స్ ఎక్కువ కూడా ఇవ్వడం జరుగుతుంది మనకు ప్లానింగ్స్ అనేవి వచ్చే టైంకి. కాబట్టి రెండో ప్రణాళిక, నాలుగో ప్రణాళిక, ఒకటో ప్రణాళిక, మూడో ప్రణాళిక ఇచ్చాడు. అందులో కూడా సిఏడిబి అక్కడ మేము అండర్లైన్ చేయడం జరిగింది కరెక్ట్గా. అది కరెక్ట్గా మీరు చదువుకోవాలి. తరువాత ఈ క్రింది వాటిలో సరైన వాక్యము నీతి ఆయోగ CEO అమితాబ్ కాంత్, నీతి ఆయోగ సలహాదారుడు అలోక్, నీతి ఆయోగ శాశ్వత సభ్యుడు వికే సర్వశత్ పైవన్నీ కూడా సరైనవి. 72-73 వ్యాపార శేషం మిగిలి ఎంత అంటే మనకి 72-73లో వ్యాపారంలో మిగిలినటువంటిది శేషం ఎంత అంటే 104 కోట్లు. ఈ క్రింది వాటిలో సరైన ప్రవచనం ఏంటంటే మనకు అక్కడ 4 ప్రవచనాలు ఇచ్చారు. అందులో ఏది కరెక్ట్ ఏదైనా చూసుకున్నట్లే మొదటి ప్రణాళికల ధరలు 13% తగ్గాయి. మొదటి ప్రణాళిక తలసరి ఆదాయం వృద్ధి 1.8% సాధించింది కూడా మొదటి రెండు కూడా సరైనవే. ఈ క్రింది వాటిలో తప్పుగా ఉన్న ప్రవచనం ఏంటి అంటే మనకి ఇచ్చిన వాటిలో తప్పు ప్రవచనం ఏంటంటే హిందూ వృద్ధి రేటు అధిగమించిన ప్రణాళిక 7వ ప్రణాళిక. ఈ క్రింది వాటిలో ప్రాథమిక రంగానికి చెందింది ఏదంటే నిర్మాణ రంగం. నిర్మాణ రంగం మనకు ప్రాథమిక రంగంలోకి వస్తుంది. 1967లో ఎవరి సిఫార్సు మేరకు జాతీయ అభివృద్ధి మండలిని పునర్వ్యవస్థీకరించారు అంటే పరిపాలన సంస్కరణల సంఘం. ఈ క్రింది ఏ ప్రణాళిక పారిశ్రామిక రంగానికి ఎక్కువ నిధులు కేటాయించింది అంటే 5వ ప్రణాళిక. ఈ క్రింది జత సరికానిది అంటే 5వ ప్రణాళికలో గరీబీ హఠావో నినాదం ప్రకటించారు. పిగ్మీ ప్రణాళికలు అని దేనిని అంటారు? చూడండి ఇటువంటి పదాలను చూడండి. పిగ్మింగ్ అటువంటి పదాలు కూడా మనకు తెలియకుండా ఉంటుంది. అటువంటి పదాలు ఎకానమీలో ఉన్న చూడండి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నాయి. పిగ్మింగ్ ప్రణాళికలను ఏంటిని అంటారంటే కొన్ని ప్రణాళికలు కొన్ని పేర్లు ఇవ్వడం కూడా జరిగింది. అందులో ఈ యొక్క 66-69కి సంబంధించినటువంటి ప్రణాళికను పిగ్మీ ప్రణాళికగా భావిస్తారు. ఇటువంటి వాటిని మనం బాగా మైండ్లో పెట్టుకోవాలి. ఇటువంటి వాటిని అడగడానికి అవకాశం ఉంటుంది.
నాలుగో ప్రణాళికలో వ్యవసాయం నీటిపారుదల కేటాయింపులు 24%. నాలుగో ప్రణాళికలో సాధించిన వృద్ధి రేటు ఎంత అంటే 3.3. ఏ కమిటీ సూచనలపై సమాజాభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించారు? కృష్ణమాచారి కమిటీ చేసినటువంటి కమిటీ మేరకు సమాజాభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంటే సమాజంలో అభివృద్ధి సాధించాలన్నటువంటి ఒక ఏం పెట్టుకున్నారు. అయితే ఒక కమిటీని వేయడం జరిగింది. అనేక కమిటీలను కృష్ణమాచారి కమిటీని వేసి ఈ కార్యక్రమం ప్రారంభించాలని అనుకున్నారు. తర్వాత క్రాస్ స్కీమ్ ఫర్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రారంభమైన సంవత్సరం చూడండి, చాలా ఇంపార్టెంట్. క్రాస్ స్కీమ్ ఫర్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రారంభించిన సంవత్సరం 72-73లో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ క్రింది వాళ్ళలో సరైన ప్రవచనం ఏంటి అంటే మొదటి సత్యం, రెండవది కూడా సత్యమే. అంటే అతి తక్కువ లోటు ద్రవ్యం 5వ ప్రణాళికలు వినియోగించాలనేది కూడా సత్యమే. IRDB ప్రయోగాత్మక 1978లో 55 బ్లాక్లు ప్రవేశపెట్టాలనేది కూడా సత్యమే. తర్వాత ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఎవరికి రుణాలు ఇస్తాయి? ఇప్పుడు చూడండి, అడిచాడు ఉపాంత చిన్న రైతులకు ఇస్తాయా గ్రామీణ బ్యాంకులు, ప్రాంతీయ బ్యాంకులు? వ్యవసాయ కూలీలకు ఇస్తాయా, చేతివృత్తులకు ఇస్తాయా, పారిశ్రామికవేత్తలకు ఇస్తాయా అంటే ఉపాంత రైతులకు, వ్యవసాయ కూలీలకు, చేతివృత్తుల వారికి ఇస్తాయి. పారిశ్రామికులకు ఈ యొక్క బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులను ఇవ్వడం. తర్వాత ఈ క్రింది వాటిని వరుస క్రమంలో చూడండి. ఈ అనేకమైనటువంటి ఇచ్చాడు. DDB 60 వాటిలో మనకు MNP, RRB, DDP, GRSగా మనం గుర్తించాలి. తర్వాత ఈ క్రింది వాటిలో సరైన ప్రవచనం ఏంటి అంటే ఇవి ఇస్తాడు ఎక్కువగా. మ్యాచింగ్స్, ప్రవచనాలు ఇవి ఇవ్వడం కూడా ఎక్కువగా జరుగుతుంది. 5వ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు PN అక్షర్. పంచవర్ష ప్రణాళికలు రద్దు చేస్తుంది మొరార్జీ దేశాయ్. ఈ రెండు కూడా సరైనవే. ఈ క్రింది వాటిలో తప్పుకున్న ప్రవచనం ఏంటి అంటే 5వ ప్రణాళికలో సాధించిన వృద్ధి రేటు 5.8. తర్వాత ఈ క్రింది వాటిలో వాస్తవ అంచనా వ్యయాలను జతపరచండి అంటే మనకు అక్కడ ప్రణాళికలు ఇచ్చాడు 8, 7, 5. అందులో CDBAగా మనం గుర్తించాం. ఈ క్రింది ప్రణాళిక సాధించిన వృద్ధి రేటు చూసుకున్నట్లయితే ఈ మ్యాచింగ్లో కూడా 5, 6, 7, 8 ఇచ్చాడు. అందులో కూడా DBACగా మనం గుర్తించాం. ఈ ప్రణాళికలు సరైన వాక్యం ఏది అంటే అక్కడ 4 వాక్యాలు ఇచ్చారు. అందులో మనకు కరెక్ట్ అయింది ABC మరియు D 4 కూడా కరెక్టే. తర్వాత ఈ క్రింది వాటిని జడ్జ్ చేయాలంటే షీకా, RLABC, NRX ఎగ్జామ్స్ కూడా ఎప్పుడు ఎగ్జిమ్ అవి కూడా ఎప్పుడు ఇయర్స్ ఇచ్చాడు. అవి CDABగా గుర్తించాం. తర్వాత ఈ క్రింది వాటిలో తప్పుకున్న ప్రవచనం ఏంటంటే CAPART కఫాట్ పారిశ్రామిక వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రవేశపెట్టారనేది కూడా మనం తప్పుకోవడం జరిగింది. ఈ క్రింది వాటిలో ఆహరణ క్రమంలో అమర్చండి. ఇవి కూడా మనం చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ఇలాంటి ఇచ్చినప్పుడు జాగ్రత్త పడాలి కొద్దిగా. SIDBగా MUS, SCP, DWARCL వీటిలో ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకోవాలి. తర్వాత ఈ క్రింది ప్రణాళికలు జతపరచండి అంటే 5, 8, 7, 6 ఇచ్చారు. అందులో మనకి ఇయర్స్ చూసుకుంటే CDABగా ఉంది. తర్వాత ఈ క్రింది వాటిలో సరైన వాక్యం ఏంటి అంటే మనకు 3, 4 కూడా కరెక్ట్. ఇందులో 8వ ప్రణాళికలో ప్రారంభించిన పథకాలు ఏంటి అంటే ACDగా మనకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రణాళికలు వచ్చినప్పటికీ ఎక్కువగా మనకి చాలా శాతాలు ఉంటాయి. కాబట్టి మ్యాచింగ్స్ అవి ప్రవచనాలు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వృద్ధి రేట్లు కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. వ్యవసాయ రంగానికి ఎంత ఇచ్చాడు, లేకపోతే విద్యను ఏ ప్రణాళికలో ఈ రకంగా చెప్తారు, లేకపోతే పిగ్మీ ప్రణాళికను దేన్ని అంటారు, ఇటువంటి వాటిలో మనం గుర్తుపెట్టుకుంటే మనం ఎక్కువగా సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరికొన్ని బిట్లను మరొక వీడియోలో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎకానమీ మేము ఎక్కువగా మీకు అందించడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా.